అందరికీ నమస్కారం. ఈరోజు వ్యక్తిగత పని మీద నేను మృదుడు రావడం జరిగింది. సోదరులు, మా పార్టీ సీనియర్ నాయకులు, మాజీ శాసనసభ్యులు ప్రసాద్ గారు వారి యొక్క ఆహ్వానం మేరకు వారి ఇంటికి వెళ్ళడం, అదేవిధంగా ఈరోజు అమ్మవారి సాలకు రావడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ప్రొద్దుటూరు అంటేనే వాసవి అమ్మవారి శాల అనేది ఒక ప్రత్యేకం. ఏదైతే పెనుగొండ క్షేత్రం తర్వాత వాసవి అమ్మవారు సాక్షాత్ ఇక్కడ కొలువై ఉన్నారని చెప్పని, వారు ఇక్కడ నడయాడతారని చెప్పని ప్రసిద్ధి. ఎందుకంటే పెద్ద పెద్ద స్వామీజీలు ఇక్కడికి రావడం కానివ్వండి, ఇక్కడ అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడం కానివ్వండి, చాలా ఆనవాయితీగా జరుగుతుంది. అదేవిధంగా మా సోదరులు కూడా ప్రతి ఎన్నికల ముందు నామినేషన్ వేసేటప్పుడు అమ్మవారి యొక్క ఆశీస్సులతో ముందుకు రావడం జరుగుతుంది అని చెప్పడం చాలా సంతోషంగా ఉంది. వాసవి మాత బిడ్డలుగా మేమందరం కూడా ఎంతో గర్విస్తుంటాం. ఈరోజు ప్రొద్దుటూరు నుంచి ఇద్దరు వైశ్యులకి టీటీడీ బోర్డు మెంబర్లుగా అవకాశం కల్పించిన జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా స్థానిక మాజీ శాసనసభ్యులు సోదరులు, స్థానిక ఎంపీ గారు కావచ్చు. ఎందుకంటే ప్రొద్దుటూరుకు ఒక ప్రత్యేకమైన ఇష్టంతో ఇక్కడున్న వైశ్యుల్ని అందరూ కూడా కలుపుకొని ముందుకెళ్లాలనే ఉద్దేశంతో చెప్పగిరి ప్రసాద్కి కానీ, మారుతికి కానీ గతంలో ఎన్నడూ లేని విధంగా ఆర్యవైశ్యులకి పెద్దపీట వేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిదని చెప్పిన కూడా మీ ద్వారా తెలియపరచుకుంటున్నాను. దాంతోపాటు ఆర్యవైశ్యులకి అనేక రకాలుగా సపోర్ట్ చేస్తూ ఒక టీటీడీ బోర్డు మెంబర్గానే కాదు, అనేక చైర్మన్లుగా కావచ్చు, వివిధ దేవాలయాల్లో అన్ని దేవాలయాలు ప్రముఖ దేవాలయాల్లో కూడా సభ్యులుగా వేయడం కానివ్వండి, ప్రతి ఒక్క దాంట్లో కూడా ఆర్యవైశ్యులకి పదవులు దక్కినాయంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే 2019-24 వరకు స్వర్ణయుగం అని చెప్పని చెప్పుకునే పరిస్థితి ఈరోజు ఆర్యవైశ్యుల్లో కలుగుతుంది. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పరిపాలన చూసుకుంటే కనుక ఎక్కడో కూడా ఆర్యవైశ్యులకి ప్రాముఖ్యత ఇవ్వడం కానివ్వండి, ఆర్యవైశ్యుల్ని ఓటు బ్యాంకుగా వాడుకుంటారు తప్ప ఎక్కడో కూడా వారికి సరైన స్థానం కల్పించిన పరిస్థితి అయితే కనపట్టలేదు. ఏదో ఒక మంత్రి ఇవ్వాలి కదని చెప్పిన ఒక వ్యక్తికి మంత్రి ఇవ్వడం, ఒక ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలి కదా అని చెప్పి టికెట్ ఇచ్చి చేతులు తుడిపోయే పరిస్థితి కూటమి ప్రభుత్వంలో కనబడేది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అలా కాదు. ఆర్యవైశ్యులు అంటేనే సమాజానికి మేలు చేసేవాళ్ళు, సమాజానికి సహాయం చేసేవాళ్ళు ఒక ఆలోచనతో అన్ని చోట్ల కూడా ఎక్కడ అవకాశం ఉంటే అలా రాజకీయంగా అవకాశం కల్పించారు. అదేవిధంగా వాళ్ళకి అధికారంగా కావచ్చు, వారికి గౌరవం ఇచ్చే దాంట్లో కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు పెద్దపీట వేశారని చెప్పడానికి 2019-24 పరిపాలనే మీ అందరికీ కూడా నిదర్శనంగా తెలియపరచుకుంటున్నాను. నేను నిన్న సాయంత్రం రావడం జరిగింది ప్రొద్దుటూరుకి. వచ్చినప్పుడు ప్రొద్దుటూరు నగరంలో చాలామంది నన్ను ప్రొద్దుటూరు నగరంలో తీసుకెళ్ళి తిప్పడం జరిగింది. విజయవాడ నగరంలో ఏ విధంగా అయితే డబుల్ రోడ్స్, సెంట్రల్ లైటింగ్స్ ఉన్నాయో ప్రొద్దుటూరులో వచ్చినాయంటే మా శివప్రసాద్ గారు మా మాజీ శాసనసభ్యులు ఘనత అని చెప్పని ప్రతి ఒక్కళ్ళు కూడా రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రొద్దుటూరు అభివృద్ధి చెందిందంటే గతంలో దశాబ్దాలుగా ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నప్పటికీ కూడా వాళ్ళు చేయలేని పనులన్నీ కూడా ఒక 5 సంవత్సరాలు అపోజిషన్లో ఉన్నాడు. అపోజిషన్ టైంలో ఎమ్మెల్యేగా ఏం చేయలేని పరిస్థితి. అదేవిధంగా లాస్ట్ 5 ఇయర్స్లోనే చక్కటి రోడ్లు వేయడం కానివ్వండి, అదేవిధంగా వ్యాపారస్తులకి ఒక మార్కెట్ కట్టాలని చెప్పిన ఒక సంకల్పంతో సుమారు 50-60 కోట్లు పెట్టి ఒక మార్కెట్ని దాన్ని శంకుస్థాపన చేసి సర్వేగంగా దాన్ని పనులు పూర్తి చేయడం కానివ్వండి, బస్టాండ్ ఆధునీకరించడం కానివ్వండి, అదేవిధంగా వెజిటేబుల్ మార్కెట్ కావచ్చు, అవన్నీ కూడా ఎంతో చక్కగా సిటీలో కూడా లేని విధంగా ప్రొద్దుటూరులో అభివృద్ధి జరిగిందని చెప్పేదానికి చాలా గర్వంగా ఉంది. ఆ ఘనత అంతా కూడా మా మాజీ శాసనసభ్యుల సోదరులు అని చెప్పి మీ అందరికీ కూడా తెలియపరచుకుంటున్నాను. ఎందుకంటే ఈ 2 ఏళ్ల పరిపాలనలో కనీసం వీరు అభివృద్ధి చేసింది మెయింటైన్ చేసినా బాగుండేది. కానీ వీరు ఏదైతే అభివృద్ధి చేసింది కొంత పెండింగ్ ఉంటే ఆ పెండింగ్ వర్కులు కూడా పూర్తి చేయలే అసమర్థ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అని చెప్పి మీ అందరికీ కూడా తెలియపరచుకుంటున్నాను. ఎందుకంటే బస్టాండ్ కూడా చాలా చక్కగా ఉంది. బస్టాండ్ కూడా మరి ఈ రోజు వరకు ఓపెన్ చేయలేదంటే వీళ్ళ పరిపాలన ఎలా ఉందో ఆలోచించాలా. త్రాగునీరు సమస్య విపరీతంగా ఉండేదని చెప్పి అన్నారు. ఆ త్రాగునీరు సమస్య కోసం మంచినీరుని చక్కగా అందరికీ కూడా మంచినీరు అందే విధంగా మన మైలవరం ప్రాజెక్ట్ నుంచి అక్కడి నుంచి వాటర్ తీసుకొచ్చి స్థానిక ప్రజానికానికి అందించడం కానివ్వండి, పవర్ కూడా ఇది కరెంటు కోత కూడా చెప్పేవాళ్ళు. గతంలో ఎవ్రీ సెకండ్ సాటర్డే మెయింటెనెన్స్ కోసం ఒక 2-3 అవర్స్ చెప్పితే ఈరోజు ఎప్పుడు కరెంట్ ఉంటుందో తెలీదు, ఎప్పుడు కరెంట్ వస్తుందో తెలియని విధంగా ప్రొద్దుటూరు నగరం అంతా కూడా అల్లాడుతుందని చెప్పని ఈరోజు స్థానిక ప్రజానికం చెప్తుంటే
చంద్రబాబుని, నారా లోకేష్‌ని, పవన్ కళ్యాణ్‌ని ఇక్కడికి వచ్చేసారి మీరు సమస్యలు చూడండయ్యా. అంతే తప్ప ఊరికే మీ దగ్గర కూర్చొని డబ్బాలు కొట్టేసి, ఏదో మా రాష్ట్రం అభివృద్ధి చెందిపోతుందని చెప్పని రోజుకొక సూటేసుకున్నోడితో, బూటేసుకున్నోడితో ఫోటో దిగేసి రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజల్ని మోసం చేసే విధంగా కూటమి పరిపాలన ఉంది తప్ప, రాష్ట్రం అభివృద్ధి చెందిందన్న, సంక్షేమ పథకాల్లో ముందెళ్ళిందని కూడా అది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగిందని తెలియపరుచుకుంటూ, ఇంత ప్రొద్దుటూరుని అభివృద్ధి చేసిన మా మాజీ శాసనసభ్యులు తప్పకుండా రానున్న రోజుల్లో ప్రజానీకం అదేవిధంగా మా వాసవి మాత ఆశీస్సులతో తప్పకుండా మళ్ళీ ఆయన అధికారంలోకి వస్తారు. ఈ ప్రొద్దుటూరుని మళ్ళీ ఏదైతే పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులన్నీ కూడా మళ్ళీ మా శివప్రసాద్ గారితోనే సాధ్యమవుద్దని చెప్పని మీ అందరికీ తెలియపరుచుకుంటూ, ఈరోజు ఈ దేవాలయానికి వచ్చినందుకు, అమ్మవారిని దర్శించినందుకు చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా ఆలయ కమిటీ వాళ్ళు గాని, స్థానిక ఒక పార్టీ నాయకులు గాని అందరూ వచ్చి స్వాగతం పలికినందుకు సంతోషంగా ఉందని తెలియపరచుకొని, ముఖ్యంగా మా సోదరులకి, మాజీ శాసనసభ్యులకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాను. మీ వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238 7799 000211.